మరొకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీపిద్దాం దయచేసి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ రాత్రి కాలం నాయన ఆల్ నైట్ ప్రేయర్లో ప్రభా మమ్మల్ని అందరు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వశక్తి మంతుడు అయా నీకు వందనాలు ప్రభా. అయా మాతో ఈ దినం ఏం మాట్లాడాలనుకుంటున్నావు ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. అయా పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా ప్రభా లేంటి దినాల్లో ఉపవాసాలు ఉంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా మొరపెడుతున్నాం నాయన. మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా, జవాబు దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా 10th క్లాస్ బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాసి ఉండగా ప్రభా నాయన నువ్వే సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీ నామానికి మహిమ కలుగునుగా యేసయ్యా. నిన్న నేడు ప్రభా నిరంతరం మాతో ఉన్న దేవుడవయ్యా నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన మా సంఘంలో ప్రభా ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు నాయన, మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాం నాయన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా దైవ సేవకుల్ని ప్రభా నాయన మంచి ఆరోగ్యము దయచేయండి నాయన. నీకు వందనాలు ప్రభా, మంచి శక్తిని బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. మా బ్రాంచ్లో జరుగుతున్న ప్రతి ఆరాధన ప్రభా నాయన నీకు మహిమకరంగా ప్రభా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు నువ్వు సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. అయా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. యవన ప్రభా నాయన త్రొట్టిల్లకుండా నువ్వు సహాయము చేయండి ప్రభా. అయా కూర్చుంటుట లేవుచుట ప్రభా నీకు అన్నీ తెలుసు నాయన. బిడ్డలను మార్చమని వేడుకుంటున్నాం ప్రభా నాయన. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. మా బిడ్డలు ఎక్కడ త్రుటి లేకుండా నీవు సహాయం చేయండి ప్రభా. ఈ దినము వాక్యంతో పాటలతో ఆరాధనలో ప్రభా నీవే సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరి బిడ్డతో నువ్వు మాట్లాడండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన నీకు మొరపెడుచున్నాం నాయన. అయా నీకే స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకే వందనాలు ప్రభా నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా నాయన. అయా మాలి తక్కని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ప్రతి బిడ్డకు ప్రభా మంచి గర్భఫలం లేని బిడ్డలకు ప్రభా గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన విన్నావు ప్రభా. అయా నా ప్రార్థన కూడా విని ఆలకించమని, అయా ఈ చిన్న ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి చేసిన ప్రార్థన ప్రభా ఆలకించి జవాబు జయమిచ్చాడు. నమ్మసుదేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతవరకు చేసిన ప్రార్థనలన్నీ ప్రభా ఆలకించి రాత్రికాల సమయంలో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పక్షంలోనూ రాబోతున్న వారి పక్షంలో కూడా ప్రభు గొప్ప జయమాను గురించి లాగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడలాగున సంఘమును బలపరచలాగున ఈ రాత్రికాల సమయంలో నిలబడుతున్న దైవజనులు క్రిందంతల ఆత్మతో ప్రభు అభిషేకించలాగున దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లెంట మాసంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ప్రభు నిండారుగా దీవించలాగున దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనారోగ్యంతోనూ అస్వస్థతోనూ బాధపడుతున్న బిడ్డలకు ప్రభు సంపూర్ణ స్వస్థాన్ని గురించలాగున మన సంఘాపురి గారు ప్రతి బలహీనత యేసునామములో కొట్టివేయబడలాగున దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దయచేసి కూర్చున్నట్లయితే పాటలు పాడి
పరిశుద్ధ గీతముల పాటల పుస్తకం నుండి 380వ పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. 380. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. కరముచే తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే మా బలం, దేనికి భయపడం. దేవుడే మా బలం, దేనికి భయపడం. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. అద్భుత దేవుడు, సృష్టికారకుడు, అద్భుత దేవుడు, సృష్టికారకుడు, యుద్ధమున ప్రవీణుడు, రక్షకుడు జయించును. ప్రవీణుడు, రక్షకుడు జయించును. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం.
జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు సత్యవంతుడు, కాపాడువాడు కునుకడు నిద్రించడు, కాపాడువాడు కునుకడు నిద్రించడు. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా. పరిశుద్ధ గీతాల పాట పుస్తకంలోంచి 132వ పాట, నీవు చేసిన ఉపకారంలో నేనేమి చెల్లింతుననే పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా
వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా వేడాది దూడలనా వేలాది పొట్టేలనా వేడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా
అందరం కలిసి స్వరాన్ని పాడదామా? ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీ పరిశుద్ధ గీతాల పాటల పుస్తకం నుంచి 578వ పాట ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించదన్న పాట పాడుకుంది. 578వ పాట ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించదను. ఆయనను స్తుతించెదను ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను అన్నిటిని చూచుకొనును యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును కొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్, శాంతినిచ్చును. యెహోవా షాలోమ్, శాంతినిచ్చును. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిసియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిసియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గీతాల పాటల పుస్తకంలోంచి 435వ పాట, నీవుంటే నాకు చాలు యేసయ్య, నీ వెంట నేను ఉంటాను యేసయ్య అనే పాట పాడు.
చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా అవన్నీ ఉంటే నాకు చాలా వేసాయని అందరం కలిసి స్వరాలు ఇప్పి ఎలుగెత్తి కలిసి పాడదామా? ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిపోయిన యేసయ్యా నీవు నాతో ఉంటే చాలు యేసయ్యా అని అందరం కలిసి స్వరాలెత్తి ఉజ్జీవంగా కలిసి పాడుతూ చప్పట్లు కొడదాం. బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన ప్రతి ఒక్కరు నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా
చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనందరము లేచి నిల్చుని కొద్ది సమయము స్తుతి ఆరాధన జరిపించుకుందాం. ప్రభు ఈ యొక్క సంపూర్ణ ప్రార్థనా రాత్రికి మనను ఆయన చిత్తానుసారముగా నడిపించి ఆయన యొక్క అభిషేకముతోనూ ఆయన ఆత్మతోనూ మనను నింపుటకు సిద్ధ మనసు ప్రభు మనకు అనుగ్రహించులాగున ప్రత్యేకంగా ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచుండగా వినగల చెవిని గ్రహించే హృదయాన్ని మనకు అనుగ్రహించులాగున దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ స్తుతిద్దాం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము వైపు చేతులెత్తి ఆయన యొక్క దివ్యమైన మహిమతో మన మధ్యకు దిగవచ్చులాగన ప్రభావం కలిగిన ఆత్మ కార్యములు మన మధ్య విడుదల చేయలాగన హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వందనాలు యేసు వందనాలు యేసు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆమేన్. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా వందనాలు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా. హోలీ పవర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ గల శక్తి మనల్ని కమ్ముకొనుచుండగా, ఆయన అభిషేకము చేత నింపబడుచు, అగ్ని ఆత్మ చేత నింపబడిన అనుభవంలో ఆయన సన్నిధిలో సాగులాగున, ఆయన చూపు మహాకృప చొప్పున ఇదిగో ఆయన వాక్కును మన మధ్య విడుదల చేయుచుండగా, ఆత్మ కార్యమును మన మధ్య విడుదల అవుచుండగా, అభిషేకము చేత ప్రభు నింపుచుండగా, నూతనమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములు ప్రభు విడుదల చేయుచుండగా. గ్లోరియా రబరబసి ప్లస్ కార్యా రబందరబరబష నిజబరబలో ప్లస్ కేరబరర అందరబరబస. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్, ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. పరిశుద్ధాత్ముడు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుని సన్నిధిలో మనము మెలకువ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు. ఆయనను ప్రార్థిస్తుండగా ఆయన మన మొరను ఆలకించేవారుగా, మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవారుగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి మెలకువ కలిగిన ఆత్మీయ జీవితము పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. వాక్య పరిచర్య జరిగించడానికై దైవజనులు పాస్టర్ ఇమ్మి యాడమ్ గారు వాక్య పరిచర్య జరిగిస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఓన్లైట్ ప్రార్థనలో ప్రభు నామాన్ని ఘనపరచడానికి, విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, కొద్ది నిమిషాలు మన వాక్య ధ్యానాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఓన్లైట్ కాబట్టి సంపూర్ణ రాత్రి
ఓ ప్రార్థన అనే అంశాన్ని మన జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము, పేజ్ నెంబర్ 553. 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఉన్నాయి. అలా 7, 8 వచనాలు చదువుకుందాం. 7, 8 వచనాలు. దేవా దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. సరిపోతుంది. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి, ఈ సంపూర్ణమైన రాత్రి ప్రార్థనలో, ఓల్ నైట్ ప్రార్థనలో ప్రభు మన ప్రార్థనలు, విజ్ఞాపనలన్నీ ప్రభు సఫలము చేయులాగా, ఈ రాత్రి విత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించులాగా, చేయబోతున్న ప్రార్థనలన్నిటి మీద ప్రభు కనుదృష్టి ఉంచులాగా 2 చేతులు పైకెత్తు నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మక సన్నిధి మన మధ్యకి దిగివచ్చులాగా, బలమైన వాక్కు ద్వారా ప్రభు ఆత్మ సంచారం ఇక్కడ జరిగించులాగా, దహించు అగ్ని మన మధ్య సంచారము చేయులాగా ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తిరిగి రాత్రికాల సమయంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రభా, నీ పాదాల చెంత గడుపుటకు, విజ్ఞాపనలు ప్రార్థనలు చేయుటకునైనా మీరు చూపిన కృపక ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభా ఆరాధనలు మీరు దిగి వచ్చి ఆత్మ కార్యములు జరిగించినందుకు నేను ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ముద్రించి సంఘానికి పంచిపెట్టినైనా ఉత్తేజపరిచే మాటల ద్వారా దర్శనమిచ్చి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. శబ్దం ఆమేన్. హల్లెలూయా. రైట్. వాక్య ధ్యానంలో సామెతల గ్రంథము 30వ అధ్యాయం తెరిచిపెట్టండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 30వ అధ్యాయము చూడండి, పేజ్ నెంబర్ 553వ పేజ్ నెంబర్లో చూడండి. 30వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనము చదువుకున్న లేఖనాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఈ యొక్క సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని ఎవరు రచించారంటే హాగూరు. చెప్పండి. హాగూరు రచించాడు. ఈ రచించిన హాగూరు ఏమంటున్నాడంటే 7, 8 వచనాల్లో దేవునితో 2 మనవులు చేస్తున్నాడంట. ఏంటండి? 2 మనవులు. చెప్పండి ఒకసారి. 2 మనవులు. మనవులంటే 2 ప్రార్థన అంశములు, 2 విజ్ఞాపనలు, అంటే 2 ప్రేయర్ రిక్వెస్ట్ అక్కడ పెట్టాడు. చెప్పండి ఎన్ని? 2 అక్కడ ప్రార్థన విన్నపములు పెట్టాడు. ఆ 2 ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఏమంటాడంటే, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. అంటే ఆ 2 కూడా ప్రతిఫలం నాకు, నేను భూమి మీద ఉండగానే, నేను బ్రతికి ఉండగానే, సజీవులుగా ఉండగానే నాకు ప్రతిఫలము దయచేయని ఆగూరనే జ్ఞాని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. స్తోత్రం చెప్పండి. మనం ఈ రాత్రి ప్రార్థన విజ్ఞాపన చేయడానికి వచ్చాం కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి అనే 2 అంశాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా మీ మనసు వాక్యం మీద ఉండునుగాక. 2 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తా. హాగూర్ అనే భక్తుడు ఎట్లా ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థన మీరు జాగ్రత్తగా వినండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని ఉన్నాను. 2 మనవులు అంటే 2 ప్రార్థన అంశములు దేవుని ఎదుట పెట్టింది. ఆ 2 ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఆ 2 గురించి ఏమంటాడంటే, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. అంటే నేను బ్రతికి ఉండగానే ఆ ప్రార్థనకి నువ్వు జవాబు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మన అంశం జాగ్రత్తగా గమనించండి. ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఆగూర్ అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడని చాలా స్పష్టంగా 2 మాటలు చెప్తా. అందులో ఏమంటాడండి, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరం ఉంచమని ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన మనం చేస్తామా? అంటే ఇలాంటి ప్రార్థన మనం చేయడానికి ఇష్టపడతామా? 2 ప్రార్థనలు చేసిండు. ఇక్కడ 2 విన్నపములు అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏమన్నాడంటే వ్యర్థమైన వాటిని, చెప్పండి. రెండోది అబద్ధమును నాకు దూరంగా ఉంచమని ప్రార్థన చేసింది. ప్రార్థన ఎట్లా చేయాలో మీకు జ్ఞాపకం చేస్తా. అంటే మనం చేసే ప్రార్థన పైకి వెళ్ళాలి. చెప్పండి, ఇక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. కాబట్టి మన ప్రార్థన బలంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అంటే మన ప్రార్థన బలంగా ఉండాలంటే మనం కూడా మినిమం బలంగా ఉండాలి. మనం కూడా బలంగా ఉంటే మన ప్రార్థన బలంగా ఉంటుంది. మనం చేసే ఆ ప్రార్థన పైకి వెళ్ళాలి. పౌలు గారు అంటారు కదా, మనం పోరాడుచున్నది ఎవరితోనండి? మనం పోరాడుచున్నది శరీరులతో కాదు. ఎవరితో? చెప్పండి.
మీకు మనము ఎట్లా ప్రార్థన చేయాలంటే బలమైన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మన ప్రార్థన విధానం దేవునికి నచ్చాలి, మన ప్రార్థన శైలి దేవునికి నచ్చాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి. ఇక అందరు చేసినట్టు ప్రార్థన చేయకండి. దేవుడు ప్రార్థన ఏ ప్రార్థన దేవుడు వింటాడంటే మీకు అర్థమవుతుందా, ఆగూరు లాంటి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కూడా ఎట్లా ప్రార్థన చేయమన్నాడు తెలుసా, వివేకంతో ప్రార్థన చేయాలి, తెలివితో ప్రార్థన చేయాలి, ఆలోచన చేసి మన ప్రార్థన దేవుని అడగాలి. ఒట్టిగా ఏదైతే అది అడగొద్దు. దేవుని విజ్ఞాపన ప్రార్థన ఎట్లా చేయాలంటే ఆలోచనతో ప్రభు దగ్గర మనము రావాలి. ఇప్పుడు ఈ ఆగూరు అనే భక్తుడు 2 మనవులు చేసి, అంటే 2 ప్రార్థన విన్నపములు దేవుని దగ్గర పెట్టి, వాటి గురించి ఏమంటాడంటే నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము అని చెప్పాడు. అంటే మనం చేసే ప్రార్థన పైకి పోవాలి. స్తోత్రం చెప్పండి. మనం చేసే ప్రార్థన పైకి పోవాలి. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి, మనకు ప్రార్థన చేయడం వచ్చా, మీకు ప్రార్థన చేయడం వచ్చా? యేసు ప్రభుతోని శిష్యులు ఏమన్నారంటే మాకు ప్రార్థన నేర్పయ్యా అన్నారు. ఏమన్నారండి? మాకు ప్రార్థన నేర్పన్నారు. అంటే శిష్యులకే ప్రార్థన అవసరం పడింది, మనకు అంతకంటే ఎక్కువ అవసరం. మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఎలా ప్రార్థించాలి, నాకు ప్రార్థన నేర్పించు అని ప్రతి దినం మనం దేవుని దగ్గర అడగాలి. శిష్యులే యేసు ప్రభుని అడిగింది, మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు అని చెప్పారు. మనం కూడా ప్రార్థన నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? ప్రార్థన. ఇక్కడ ఆగూరు అనే భక్తుడు వివేకముతో, జ్ఞాని ఆలోచనతో ప్రార్థన చేసి 2 మనవులు దేవుని దగ్గర పెట్టింది. ఆ 2 మనవులు గురించి అంటాడో, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరము చేయి అని దేవుని దగ్గర ఒక ప్రార్థన విజ్ఞాపన పెట్టింది. మన ప్రార్థనలు ఏముంటాయి? జనరల్గా మనం చేసే ప్రార్థన ఏముంటాయి చెప్పండి? మనం చేసే ప్రతి ప్రార్థన అది శరీర సంబంధమైన ప్రార్థన. మనం చేసే ప్రతి ప్రార్థనలో స్వార్థం ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రార్థన అది మనకు అనుకూలంగా ఉండే ప్రార్థన మనం చేయనికి ఇష్టపడతాం. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది పరిశీలన చేయాలి. మనం చేసే ప్రార్థనలు ఎక్కువ ఏముంటాయి చెప్పండి? ఎక్కువ ఏం పదాలు వాడతాం మనం? దీవించు చెప్పండి, దీవించు, ఇక ఆశీర్వదించు, కాపాడు, ఈ ప్రార్థనలే చేస్తాం. వీటికి భిన్నంగా ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి నువ్వు ఆలోచన చేసినవా? ఇవి కాకుండా వేరే భిన్నంగా కొంచెం మీరు ఆలోచన చేసిరా? ఇప్పుడు ఈ ఆగూరు అనే భక్తుడు చూడండి, కొంచెం ప్రార్థనలో భిన్నంగా చేస్తున్నాడు. ఎట్లా తెలుసా? 2 మనవులు చేసినాడు. ఏంటండి? 2 మనవులు. ఆ 2 మనవులు కూడా ఏమంటారు తెలుసా? నేను చనిపోక ముందు నాకు వాటిని అనుగ్రహించు, అంటే నేను బ్రతికి ఉండగానే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి, జవాబు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ 2 మనవులు ఏంటంటే వ్యర్థమైన వాటిని, అబద్ధము నాకు దూరంగా ఉంచుమని మనం ఎట్లా ప్రార్థన చేయాలో మీకు అర్థమవుతుందా? ఏమండి, మనం ఏ ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మీకు అర్థమవుతుందా? సరే, వాక్య ధ్యానంలోకి వెళ్తే మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, మనం చేసే ప్రార్థన పై వరకు పోవాలి కదమ్మా. మనం సొంతగా ప్రార్థన చేస్తే పై వరకు పోతుందా? పోతుందా? నేను నా ప్రార్థన పై వరకు పోతుంది అనేటోళ్ళు చేతుల పైకి ఎత్తండి. నేను చేసే ప్రార్థన పై వరకు పోతుంది అనేటోళ్ళు. ఏమో జరాసేపు ఆలోచన చేసి పోదా డౌట్ పడి మీరే చేతులు పైకెత్తురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలి ఆత్మయు మన బలహీనతను చూసిరా. మనం ప్రార్థనలో ఎటువంటి వారము? బలహీనులం. నన్ను చూడాలి మీరు. మనం ప్రార్థనలో, వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో మనం ఎటువంటి వారం తెలుసా? బలహీనులం. మనం చెప్పండి, మనం బలహీనులు కాబట్టి మన ప్రార్థన బలంగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. అర్థమవుతుందా? అప్పుడు నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? బలమైన ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరు అంటమ్మా? బైబిల్ చెప్పి మీరు ఎవరండి? మీరు బలహీనులు. మీరు బలహీనులు కాబట్టి మీ ప్రార్థనలో బలము లేదు. మీ ప్రార్థన బలముతో చేయాలి. వింటురా? ఎట్లా చేయాలమ్మా? మళ్ళీ చెప్పండి. మనం చేసే ప్రార్థన అది బలంగా ఉండాలండి. మీరు బలహీనులు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చూడండి, అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఏలనగా మనము యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలవదు. అర్థమవుతుందా? నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి, తండ్రి సన్నిధికి ఎలా చేరుతుందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. మీకు అర్థమవుతుందా?
మీకు అర్థమవుతుందమ్మా? మీరు ఎలా ప్రార్థన చేయాలంటే మీరు చేసే ప్రార్థనలో మీ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఎందుకంటే మీరు బలహీనులు, మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిస్తే మీరు బలవంతులైతారు. అప్పుడు మీ ప్రార్థన పైకి వెళ్ళిపోతారు. మీరు చేసే ప్రార్థన యుక్తమైన ప్రార్థనగా ఉండాలి, అనుకూలమైన ప్రార్థనగా ఉండాలి, సమయోచితమైన ప్రార్థన మీరు చేయాలి. ఇక మీరే మీ సొంతగా ప్రార్థన చేస్తే పైకి పోదు. యేసు ప్రభు వారు ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నారు, శిష్యులు కూడా చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేసి కొంచెం ముందుకు వచ్చి వెనకకు వచ్చి చూస్తే శిష్యులు నిద్రపోతారు. ఏమవుతారు? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరు ఒక్క గడి అయినా మెలుకోవండి, ప్రార్థన చేయలేరా అంటే వాళ్ళ రియాక్షన్ చూడు, వెంటనే వాళ్ళ స్పందన ఏంటి తెలుసా? ఆత్మసిద్ధమే కానీ అంటే శరీర బలహీనత. ఆ బలహీనత ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రార్థన పైకి పోకుండా చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో కలవాలి. నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. మీరు కోరరు, కోరుతారా మీరు? ఏమ్మా, మీరు ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని ఉచ్చరిస్తారా? ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని మీరు అవసరం, మీరు రండి నా ప్రార్థనలో బలము చేకూర్చండి, నా ప్రార్థన పైకి పోలని ప్రార్థన చేస్తారా? చెయ్యరు. మీరు సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు, ఎక్స్పీరియన్స్, సీనియారిటీని బట్టి ప్రార్థన చేస్తుంటారు. పైకి పోవు మన ప్రార్థన. ఓల్ నైట్ అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఎందుకంటే మనం బైబిల్ ఏం చెప్తుంది? మనం బలహీనులం. శిష్యులు ఏం చెప్పారు? ఆత్మసిద్ధమే కానీ శరీర బలహీనత. ఆ బలహీనత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తే నీకు బలం వస్తుంది. అప్పుడే నీ ప్రార్థన పైకి చేరుతుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుంది కదా? ఎవరి ప్రార్థన? హాగూరు ప్రార్థన. చెప్పండి, హాగూరు ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చెప్తా వినండి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఒక 2 నిమిషాలు నా వైపు మనసు పెట్టండి. ఈ హాగూరు అనే భక్తుడు జ్ఞాని, మహాజ్ఞాని. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే 2 మనవలు చేసిండంట. ఏంటమ్మా? 2 మనవలు చేసిండు. ఆ 2 మనవలు గురించి ఏమంటాడంటే, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. 1 వ్యర్థమైన వాటిని, 2వది అబద్ధం నాకు దూరము చేయి అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసిన 6వ అధ్యాయంలో మనం ఎలాంటి ప్రార్థన చేయాలో అది యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? మనం అన్యజనుల వలె వ్యర్థమైన వాటిని ఉచ్చరింపవద్దు. మనం ఎట్లా ప్రార్థన చేయాలి? రహస్యంగా ప్రార్థన చేయాలి. అది తండ్రిని మనం అడగాలి. అంశాలు ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రిని అడుగుతూ ఉండాలి. అది మనం చేయవలసిన ప్రార్థన. ఇప్పుడు అంశంలోకి మనం వెళ్దాం. జాగ్రత్తగా 2 మనవలు చేసినట్టు. ఏంటమ్మా? 2 మనవలు. ఇప్పుడు హాగూరు గురించి తెలుసు కదా మీకు. ఎవరండి తను? జ్ఞాని. చెప్పండి. ఇక సొలొమోన్ కొన్ని రాస్తే హాగూరు కొన్ని సామెతలు రాసిండు. సొలొమోన్కి ఎంత జ్ఞానం ఉందో హాగూరు కూడా అంతకంటే తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలియదు, కానీ హాగూరు కూడా జ్ఞానం కలిగిన వాడు. సొలొమోన్ కూడా ప్రార్థన చేస్తాడు. చూడండి, సొలొమోన్ ప్రార్థన ఎలా ఉందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 2 Chronicles chapter 1 verse 7, 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లాంటి ప్రార్థన? జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వగోరుదునో దానిని అడుగమని సెలవివ్వగా. చూడండి, దేవుడు ఎవరి దగ్గరికి వచ్చిండమ్మా? చెప్పండి, నన్ను చూసి చెప్పండి ఒకసారి. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చిండు? ఇక సొలొమోను దేవుడి దగ్గరికి పోలే, దేవుడే సొలొమోను దగ్గరికి వచ్చిండు. నన్ను చూస్తారా? ఒక్కసారి నన్ను చూడండి, నన్ను ప్లీజ్ నన్ను చూడండి అమ్మా. దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చిండు. సొలొమోను దేవుని దగ్గరికి ఇంకా పోలేదు. దేవుడే దిగి వచ్చి సొలొమోనుతో అడుగుతున్నాడు, నేను నీకు ఏమి ఇవ్వాలి అని అనగానే, మిమ్మల్ని అడిగిండు అనుకో దేవుడు ఏం చెప్తారమ్మా? నన్ను చూడండి. దేవుడు మీకు కనబడి, అంటే మీ అదృష్టం బాగుండి మీకు అనబడ్డాడు అనుకో, దేవుడు మిమ్మల్ని అడిగిండు అనుకో, నీకు ఏం కావాలంటే అప్పుడు ఏం చెప్తాం? ఇంతసేపు ఆలోచన చేసినట్టే మస్తు ఉంది మీ లోపల, మస్తు సమస్యలు ఉన్నాయి మీకు. ఇంతసేపు మీరు ఆలోచన చేసినా కదా, ఆయన వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా మీకు? ఆయన వెళ్ళిపోతాడు. ఇంతసేపు మీకు ఆలోచన చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. మనకి ఖాళీగా ఉన్నాడేంటి దేవుడు? అమ్మ, ఖాళీగా ఉంటాడా దేవుడు? మీరు ఇంతసేపు ఆలోచన చేసినట్టు ఆయన వెళ్ళిపోతాడు. వింటురా? ఎట్లా ప్రార్థన చేయాలమ్మా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ యుక్తంగా జ్ఞానముతో వివేకంతో దేవుని ఏం చేయాలంటే ప్రార్థన చేసి అడగాలి.
మీకు అర్థమవుతుందా? వివేకంతో అడగాలి. ఎట్లా? వివేకం, జ్ఞానంతో అడగాలి. ఒక భక్తునికి దేవుడు ప్రత్యక్షమైందంట. 2 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ప్రభువా ఒకరోజు కనబడు నాకు ప్రత్యక్షం కానీ ఇట్లా 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమైందంట. అడిగిందంట, బిడ్డ నీకు ఏం కావాలంటే తెలివితో అడిగిందంట. తెలివితో, జ్ఞానముతో. ఏం లేదు ప్రభా, ఒక్కరోజు మా ఇంటికి తిననీకి భోజనానికి రమ్మన్నాడంట. ఎట్లా ఉందమ్మా ఈ ప్రార్థన? ఎట్లా ఉంది? ఈ మాటలు ఎట్లా ఉన్నాయి? ఇక భోజనానికి వచ్చిరంటే ఎంత టైం తింటాడు దేవుడు? ఓ 10 నిమిషాలు, 20 నిమిషాలు తింటాడు. ఈ 10-20 నిమిషాలు సమస్యలు అన్నీ చెప్పాలని ఆ ఆలోచనతో దేవుని భోజనానికి రమ్మన్నాడు. ఇక మీకు కనబడ్డాడు అనుకో దేవుడు, మీరేం చేస్తారు? 1 టైం సెటిల్మెంట్, అంతే కదమ్మా. మళ్ళీ కనబడడు, అందుకు ఏం చేస్తారు? సమస్యలు మొత్తం చెప్పేస్తారు. అప్పటి వరకు ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతలేదు? ఎట్లా ప్రార్థన చేయాలి? వివేకముతో. ఎట్లమ్మా? వివేకంతో, తెలివితో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. ఎలా ప్రార్థన చేయాలి ప్రభా నాకు నేర్పించు అని మనం అడగాలి ప్రతిరోజు. మీకు అర్థమవుతుంది కదా? సొలొమోను కట రాత్రి దేవుడు ప్రత్యక్షమై నేను నీకేమి ఇవ్వకూడదునో దాన్ని అడగమని సెలవు ఇవ్వగా సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేశాను. చెప్పండి ఎలా? చూడండి సొలొమోను ఏమంటున్నాడు తెలుసా? అంటే మనం ప్రార్థన ఎట్లా చేయాలి మీకు అర్థమవుతుంది కదా? కొంచెం దేవుణ్ణి ఏం చేయాలంటే జర పొగడాలి. అప్పుడప్పుడా రోజు పొగడాలి. సొలొమోను దేవుణ్ణి ప్రార్థనలో పొగుడుతున్నాడు చూసిరా? తెలివితో, జ్ఞానం. అదే జ్ఞానంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీకు పనవాలనుకోండి, ఎవరి దగ్గరికి ముందు మీరు వెళ్ళి ఏం చేస్తారో వాళ్ళు జర పొగుడుతారు కదా. పొగడరు ఎవరు? పొగుడతారు కదా. పొగిడేటప్పుడే అర్థమవుతుంది వీళ్ళు ఏదో పని మీద వచ్చిరని. దేవుని కూడా అర్థం అవ్వాలి. నువ్వు పొగిడేటప్పుడే దేవునికి అర్థం అవ్వాలి. నువ్వు ఏమైనా పని మీద వస్తే ఏదో అడుగుతావని దేవునికి తెలవాలి. చూడండి సొలొమోను ఏం చెప్తుందో తెలుసా? దేవుడు అడిగాడండి సొలొమోనుకి నీకేం కావాలంటే సొలొమోను అంటాడు దేవునితో ఇలాగూ మనవి చేసిను, నీవు నా తండ్రిని దావీదెడల బహు కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావు. చూసిరా? ఏం కావాలో అడగమంటే ఏమంటున్నాడమ్మా చెప్పండి? ఏమంటాడు? నా తండ్రి పైన నువ్వేం చూపించావు? బహుగా కృప చూపించావు, గా స్థానంలో నన్ను పెట్టినావు. అంటే దేవుని హానర్ చేస్తుండు, అంటే దేవుని పొగుడుతుండు. మరి పొగిడితే దేవుడు మెల్ట్ అవ్వడమ్మా? ఇవ్వడా? ఇస్తాడు. ఇట్లా ప్రార్థన చేయాలి మనం. నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని పొగడకుండా ఫస్ట్ సమస్యలు తీసుకొచ్చి ఆయన దగ్గర పెడుతున్నావు. ఆయన వెళ్ళిపోతాడు. ముందు ఏం చేయాలి? ఆయన ఆగాలంటే ముందు నువ్వేం చేయాలి? దేవుని పొగడాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి, దేవుని హానర్ చేయాలి. అప్పుడు ఆయన ఆగుతాడు. అప్పుడు నీకున్న సమస్యలు చెప్పు, అప్పుడు వింటాడు ఆయన. సొలొమోను చూడు ఎంత తెలివిగా చెప్తున్నాడు. ఏమంటాడమ్మా? నా తండ్రి దావీదుకు నువ్వు ఏం చూపించావు? కృప, బహుకృప చూపించావు, నా కూడా కృప చూపించు అన్నట్టే చెప్తున్నాడు. కానీ ఇంకా అనలే. అంటే దేవునికి అర్థమైంది సొలొమోను ఏదో పొగుడుతున్నాడు. ఆగిండి అక్కడ. తర్వాత ఏమన్నాడు చదవండి. దేవా యెహోవా చూసిన వాగ్దానమును స్థిరపరచుము. చూసిరా? ఇక్కడ ఏమంటున్నాడమ్మా? నేల ధూళెంత విస్తారమైన జనముల మీద నన్ను రాజుగా నియమించున్నావు. ఈ గొప్ప జనములకు న్యాయం తీర్చుటకు నాకు శక్తి సరిపోదు. అదే కదా మన బలహీనులు అనే వాక్యంలో చదివినాం. ఏడా? రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదివినాం కదమ్మా. ఎలా ప్రార్థన చేయాలంటే మనం బలహీనులం, బలం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. సొలొమోను కూడా ఇదే అంటాడు, నేను బలహీను ప్రభా, నాకు శక్తి సరిపోదు. నాకు నేను న్యాయం చేయాలంటే, రాజ్య పరిపాలన చేయాలంటే నాకు అధికమైన జ్ఞానం, వివేచన, ఆలోచనతో పాటు శక్తి కావాలని ప్రార్థన చేశాడు. చూసారా? మన ప్రార్థనలు ఇవి ఉంటాయంటే ఇవి ఉండవు. ఏముంటాయి? ఇక నన్ను దీవించు, వాణ్ణి దీవించు, ఇక ఇది ఇచ్చే గది ఇచ్చే, ఇవే ఉంటాయి. ఏమన్నా మీకు అర్థమవుతుందో లేదా? అయితే అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి మీకు అర్థమవుతుందమ్మా? ఎట్లా మనం ప్రార్థన చేయాలి? ఒక మాట చెప్తా వినండి. 27వ సంకీర్తన 4వ చరణంలో 27వ సంకీర్తన 4వ చరణంలో దావీదు ఉన్నాడండి. దావీదు ఎవరండి? దావీదు సొలొమోను తండ్రి దావీదు కనిపిస్తాడు. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను. చూసిరా? అసలు ప్రార్థనలో ఏమడుగుతున్నాడమ్మా? వరం అడుగుతున్నాడు. మీరు ఎప్పుడైనా అడిగిరా వరాలు దేవుణ్ణి? మీరు ఎప్పుడైనా దేవుని వరాలు అడిగిర్రా? నేను చెప్పినా కదా మనం చేసే ప్రార్థన ఏముంటుంది? రెగ్యులర్ ప్రార్థన. ఏమని? దీవించు, ఆశీర్వదించు, కాపాడు, ఇవే ఉంటాయి. అవి విని దేవుని కూడా బోరు కొట్టింది కాబట్టి అవి వినడు. ఏమని ప్రార్థన చేయాలి?
నీ ప్రార్థన దేవుని ఏం చేయాలంటే ప్రభావితం చేయాలి. నన్ను చూస్తారా జరా, నన్ను చూడండి. నీ ప్రార్థన దేవుని ఏం చేయాలి? ప్రభావితం చేయాలంటే దేవుని ఏం చేయాలి? సొలొమోను లెక్క, ఆగూరు లెక్క దేవుని పొగడాలి, స్తుతించాలి. పొగడం అంటే కదే స్తుతించడం, మహింపరచడం. అప్పుడు ఆయన ఆగిపోతాడు. ఆయన ఆగిపోతే మీరు ఊగిపోవాలి అంతే. ఛాన్స్ దొరికిందంటే వదలదు దేవుణ్ణి. అర్థమవుతుందా మీకు? దావీదు ప్రార్థన భిన్నంగా చేశాడు. ఏమని చేసిందంటే యెహోవా యొద్దంట 2 వరములు అడిగిందంట. ఎన్నండి? ఒక్క వరం అడిగితే 2 వరములు అడిగిందంట. ఎన్ని? ఒక వరం. యెహోవా దగ్గర 2 వరములు అడిగిందంట. ఎన్ని చెప్పండి? 2 వరాలు. చూసిరా, 2 వరాలు అడిగిందంట. ఎప్పుడైనా వరం అడిగినవా? అడిగినమ్మా దేవుని? ఏమి అడిగినావు? అసలు దేవుని వరాలు అడుగుతారా మీరు? మనం అడిగేది ఏం చెప్పండి? చెప్పాలి. మనం ఏం అడుగుతాం? దీవించు, ఆశీర్వదించు, కాపాడు, గీయే కదమ్మా. దావీదు చూడండి 2 వరాలు అడిగిందంట. ఎన్ని? 2 వరాలు అడిగిందంట. అలా 2 వరాలు ఏమంటాడంటే చదవండి. యెహోవా ప్రసన్నత చూడాలని వరం అడిగిందంట. ఆయన ఆవరణలో ఉండిపోవాలని వరం అడిగిందంట. చిరకాలం యెహోవా మందిరం నివాసం చేయాలని వరం అడిగిందంట. గిస్మంటే వరం అడిగితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. నన్ను చూడండి ఒక్కసారి, ఏమనుకో. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షం అడిగితే సొలొమోను ఏమన్నాడు తెలుసా? నాకు ఇంత ప్రజలు పరిపాలించడానికి నాకు ఏం కావాలంటే జ్ఞానం, వివేచన కావాలని దేవుడు అసలు దేవుని బంధించిండు. ఎవరు? సొలొమోను. ఇక అడిగిందేంటి? జ్ఞానం, వివేచన కావాలంటే దాంతోపాటు దేవుడు ఏమి ఇచ్చాడండి? అధికమైన ఐశ్వర్యం ఇచ్చాడు. మనం ఏం అడుగుతాం? జ్ఞానం, వివేచన, ఆలోచన వదిలేసి ఐశ్వర్యం అడుగుతాం. అందుకే దేవుడు మనకి ఇవ్వడు. అడగాల్సింది ఏంటి తెలుసా? మొదట ముందు ఏమడగాలి? జ్ఞానం, వివేచన, ఆలోచన ఇవ్వు ప్రభు అని అడిగితే దాంతోపాటు బోనస్గా ఐశ్వర్యం వస్తుంది. మనం దిగి వదిలేస్తున్నాం, దీన్ని పట్టుకుంటున్నాం. దేవుడు ఇది ఇవ్వడు. మీకు అర్థమవుతుందో లేదు? ఎట్లా ప్రార్థన చేయాలో మీకు అర్థమవుతుందా అమ్మా? నీ ప్రార్థన శైలి మారాలి, నీ ప్రార్థన విధానం మారాలి. ఆమె చెప్పండి. ఇక ఊరికే దీవించని ప్రార్థన చేయకు. ఇక ప్రార్థన మానేసేయాలి. దీవించు ప్రభా, దీవించుగా మానేసేయాలి. మనం ఏ ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నాకు వరం ఇవ్వు, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, ప్రభువా నాకు వివేచన కలగచ్చే, నేను ప్రభువా నీ పని చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఈ ప్రార్థనలు చేయండి. వీటితో పాటు దేవుడు మీరు కోరుకునేవన్నీ ఇస్తాడు. మత్తయి సువార్తలు రాస్తాడు, మొదట ఆయన నీతి రాజ్యంను వెదుకుడి, అప్పుడు ఏడి అప్పుడు అవన్నీ అంటే మీరు కోరుకునేవన్నీ కూడా అవే వచ్చేస్తాయి. దాని కొరకు ప్రత్యేకంగా అడగాల్సిన పని మనకు లేదు, టైం కూడా అంత లేదు. స్తోత్రం చెప్పండి. ఎవరి ప్రార్థన అమ్మా? ఆగూరు ప్రార్థన. చెప్పండి. ఆగూరు ప్రార్థన. ఏమని చేస్తుండు? 2 మనవలు చేసిండు. ఎన్నమ్మా? 2 మనవలు. ఒకటి, వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరంగా ముగిస్తా. టైం బరాబర్ ముగిస్తా. 2 పాయింట్ చెప్తా. ఒకటి, ఫస్ట్ ఏమన్నాడమ్మా? వ్యర్థమైన వాటిని. చెప్పండి. వ్యర్థమైన వాటిని. ఇక చెప్పండి, వ్యర్థమైన ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మన బాడీలో వ్యర్థమైనది ఉందనుకోండి, మనకి ఏమొస్తుంది? అనారోగ్యం. అదే కదా వ్యర్థమైనది. ఒకటి చెప్పండి, ఏముంటుంది? ఎవరో చెప్తారు, చదువుకున్న వాళ్ళని జర ఏడవని చెప్పి ఏడవండి. వ్యర్థమైనది ఏముంటుందమ్మా? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, అది ఉంటే ఏమవుతుంది? అదే కొవ్వు, అది జర మంచిగా ఉండదని. అది ఉంటే ఏమవుతుందమ్మా? అనారోగ్య పాలవుతాం కదా. అట్లా ఇప్పుడు వ్యర్థమైనవి ఉంటే నువ్వు పాడైతావు. నువ్వు పాడైతే నీ ప్రార్థన పైకి పోదు. అదే జ్ఞాని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆగూరు ఏమంటాడు? వ్యర్థమైన, అసలు బాడీలో ఏమేమి వ్యర్థమైనవి ఉన్నాయో మీకు చెప్తా. జర మనసు పెట్టండి వాక్యం మీద. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 119వ సంకీర్తన, త్వరగా చదవాలి. 119వ సంకీర్తన చూడండి. 119వ సంకీర్తన 37వ చరణం చూడండి. 37వ చరణం. వ్యర్థమైన వాటిని చూడకుండా, చూసిన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. అంటే వ్యర్థమైనది ఏముంది చెప్పండి? నీ బాడీలో ఫస్ట్ కళ్ళు ఉన్నాయి. వింటురా? ఏముందమ్మా? నన్ను చూస్తారా ఒకసారి? ఇక మీరు డిస్కషన్ బంద్ చేయండి అమ్మా. నన్ను చూడండి. వ్యర్థమైన ఏమున్నాయి బాడీలో? ఫస్ట్ కన్నులు అంట. ఎందుకు చెప్పండి? కన్నులతోనే మొత్తం అయిపోతుంది. ఈ కన్నులతోనే సగం ప్రాబ్లం.
ఈ కనులతో ఏమవుతావంటే నువ్వు పాపంలో పడిపోతావు. ఇది వ్యర్థమైనది అని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఏమన్నాడు మరలా చదవండి. వ్యర్థమైన వాటిని చూడకుండా, అంటే నీ కళ్ళతో కదా చూసేది. వ్యర్థమైన వాటిని కళ్ళతో చూడకుండా నా కన్నులు త్రిప్పే ప్రభు అని ప్రార్థన. ఇదే కదా ఆగురు ప్రార్థన చేశాడు. అందుకే ఆగురు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మీరు ఎప్పుడైనా చేసిరా ఇలాంటి ప్రార్థన? చేసిరమ్మా? పోనీ మీరు ఎప్పుడైనా చేస్తారా ఇట్లాంటి ప్రార్థన? ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళును త్రిప్పే ప్రభు అని ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. 94వ సంకీర్తనకి వద్దాం. 94వ సంకీర్తన 2వ పాయింట్కి వద్దాం. ఇలానే 94వ సంకీర్తన 11వ చరణం చూడండి. 11వ చరణం. నరుల ఆలోచనలు చూసిరా? 1 నీ కళ్ళు వ్యర్థమైనవి, 2 నీ ఆలోచనలు యెహోవాకు తెలిసి ఉన్నవి. 2 నీ ఆలోచనలు చక్కగా ఉన్నాయా? ఏమండి మీ ఆలోచనలు చక్కగా ఉన్నాయా? నన్ను చూడండి. మీ ఆలోచనలు బ్రదర్, మీ ఆలోచనలు చక్కగా ఉన్నాయా? మీ ఆలోచనలు చక్కగా ఉంటే అది సరైనదైతే మీ ప్రార్థన పైకి వెళ్ళిపోతుంది. మీ ఆలోచనలో పాపం ఉంటే, మీ ఆలోచనలో తేడా ఉంటే మీ ప్రార్థన పైకి పోదు. ఇదైతే వాస్తవం. ఆగురు 2 మనవిలు చేశాడు. 1 వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరం చేయమని. ఫస్ట్ వ్యర్థమైన వాటిలో ఫస్ట్ ఏమున్నాయమ్మా? కళ్ళు ఉన్నాయి. చెప్పండి. కళ్ళు ఏం చూస్తాయి? వ్యర్థమైనది అంటే పనికి రానిది కదా, అంతే కదమ్మా. వ్యర్థమైనది అంటే పనికి రానిది మనం చూడొద్దు. టైం వేస్ట్ చేయకు, పనికొచ్చే చూడు. అందుకే 119వ కీర్తన 18వ వచనం రాస్తాడు. ఏమని? నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవడానికి నా నేత్రములు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తా. అవి మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. ఏది? ధర్మశాస్త్రం చూడడానికి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు అంటాడు. అంటే మనకి కన్నులు పెట్టొద్దు అంటాడు. 1 వ్యర్థమైనది ఏముందమ్మా? కన్నులు. 2వది చెప్పండి ఆలోచనలు. 3వది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమండి? వ్యర్థమైన మాట చూసిరా? 3వది వ్యర్థమైన మాటలు. చెప్పండి. వ్యర్థమైన మాట. నన్ను చూడనమ్మా ఒకసారి. వ్యర్థమైన మాటలు అంటే ఏది? ఒకటి పలకండి చూద్దాం. వ్యర్థమైన మాటలు ఎవరు పలకరా? మీరు పలుకుతారు కదా. ఏదో ఒకటి చెప్పండి. ఒకటి ఉదాహరణ చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మన వ్యర్థమైన మాటలు రోజుకి ఎన్ని మాట్లాడుతున్నాము? ఇప్పుడు నేను సురేష్ అన్న కలిసినాం అనుకో, ఇంకొకరి గురించి మాట్లాడతాం. గది ఏందమ్మా? అది చూసిరా? అసలు మేము చక్కగా ఉన్నామా వాళ్ళ గురించి మాట్లాడడానికి? మేము చక్కగా ఉంటే అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మేము మాట్లాడేవానికి అది ఏమవుతుంది? వ్యర్థమైన మాటలు. మీకు అర్థమవుతుందా? ఆగురు చూడండి, ఈ ప్రార్థన చేసి ఆగురికి ఈ ప్రార్థనే చేసి ఏమని చెప్పండి అమ్మా? ఏమని? వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరం చేయి అని. అందుకే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. నేనేమంటా అంటే ఈ రాత్రి మనం ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలవాలి. అది ఆ ప్రార్థన నువ్వు ఎలా ప్రార్థన చేస్తే పైకి వెళ్ళిపోతుందో అది నీకు మినిమం తెలియాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకొక పాయింట్ జ్ఞాపకం చేస్తా చూడండి. 24వ సంకీర్తన 4వ చరణం చూడండి అమ్మా. 4వ చరణం. ఏమండి? వ్యర్థమైన వాటి యందు మనస్సు. ఇప్పుడు మనస్సు వచ్చింది. ముందు ఏమొచ్చింది? కళ్ళు వచ్చినాయి. తర్వాత ఏమ్మా? ఆలోచనలు వచ్చినాయి. తర్వాత మాటలు వచ్చినాయి, అంటే నోరు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? మనసు. నన్ను చూడండి. మనసు ఏడుంటుంది? మనసు మీ బాడీలో మనసు ఏడుంటుంది? మనసు ఇట్లా అంటుర్రు ఎవరో. ఈడ గుండెకాయ ఉంటుంది, ఇది కాదు. ఇట్లా అంటుర్రు ఎవరో. ఈడ గుండె ఉంటుంది. ఏడుంటుందమ్మా? ఇది ఈడ చెప్పండి. ఇట్లా మనసు ఈడు ఉంటుంది. ఈ మనసులో ఏమున్నాయంట అంటే మనసు అనేది మీకు అర్థమైంది కదా, ఒక ఫ్యాక్టరీ. ఆడ ఆలోచనలు తయారవుతుంటాయి. గదొక ఫ్యాక్టరీ. వింటురా? ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంట? ఏముందమ్మా? వ్యర్థమైనది మనస్సు అంట. మనసు పెట్టక. చూసిరా? వ్యర్థమైన వాటిని మనసు పెట్టక. మరి దేని మీద పెట్టాలి? మరి దేని మీద పెట్టాలి?
దేవుని మీద పెట్టాలి, ప్రార్థన మీద పెట్టాలి, వాక్యం మీద పెట్టాలి, సన్నిధి మీ మనస్సు పెట్టాలి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన మీద మనస్సు పెడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండో పాయింట్ చెప్పి ముగిస్తా. రెండో పాయింట్ ఏముందమ్మా? అబద్ధమును. ఒకటి వ్యర్థమైన వాటి ఎందును, తర్వాత రెండోది అబద్ధం. దాని మీద ఏంటంట? దానికి వెళ్ళి నన్ను దూరం చేయ ప్రభు అని ప్రార్థన చేసింది. అంతే కదమ్మా? చదవండి మూలవాక్యం ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ అధ్యాయం. దేవా నేను నీతో రెండు మనవులు చేయించున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని చూసిరా, ఒకటి వ్యర్థమైన వాటిని, అబద్ధములను, రెండోది అబద్ధమును నాకు దూరంగా ఉంచమన్నాడు. ఎట్లా అన్నాడమ్మా? దూరముగా చెప్తారా? దూరంగా ఉంచమన్నాడు. దేనికి వెళ్ళి? వ్యర్థమైన వాటి ఎందును, తర్వాత అబద్ధమును. చూసిరా, అబద్ధమును. ఈ రెండింటికి ఏమన్నాడు? దూరంగా ఉంచు. అసలు అబద్ధం ఎట్లా వచ్చింది తెలుసా మీకు? అబద్ధం ఎవరైనా నేర్పుతారా అమ్మ? మనకి నేర్పరు కదా. మరి అబద్ధం ఎట్లా వచ్చింది? ఇది యోహాను సువార్తలు చదువుతాం కదా. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది, సైతాన్. అర్థమైందా? వాడు ఎవరంటే అబద్ధానికి జనకుడు అంటే తండ్రి. దేనికి? మీరు అబద్ధాలు ఆడితే మీరు ఎవరి పిల్లలు? మరి సాతాను పిల్లలు. సైతానికి బచ్చే ఓ జాతి. అప్పుడు అట్లా ఉండొద్దు. మనం ఎవరు బిడ్డలం? దేవుని బిడ్డలం అని చెప్పండి. ఎవరు బిడ్డలం? ఇక నువ్వు అబద్ధాలు ఆడి నువ్వు ఏమవుతావమ్మా? సాతాను బిడ్డవు అవుతావు. మీకు అర్థమవుతుందా? నేను దత్తకు తీసుకుంటాడు ఎవరు? సాతాన్. ఇక నీకు వారసత్వం ఇచ్చేస్తాడు ఎవరు? సాతాన్. మీకు అర్థమవుతుందా? వాడి వారసత్వం ఉంటే ఏడిపోతామమ్మా? చక్కగా నరకానికి వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుందా? రెండవ పాయింట్ ఏం ఆడొద్దంట మనం? గట్టిగా చెప్పండి. అబద్ధానికి మనం ఏమంటే దూరంగా ఉండాలి. చెప్పండి, ఎంత దూరంగా ఉండాలి? అది ఎంత దూరంగా ఉండాలి? చాలా దూరంగా ఉండాలి. 119వ సంకీర్తనలోకి వద్దాం. రెండవ పాయింట్లో ఉన్న 119వ సంకీర్తన చూడండి. 119వ సంకీర్తన 163వ చరణం చూడండి. 163వ చరణం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. అబద్ధం అంటే నువ్వు అబద్ధాన్ని నువ్వు ఏం చేయాలి? అసహించుకోవాలి. ఒకసారి నన్ను చూడండి. అబద్ధాన్ని అసహించుకోండి. ఎట్లా అసహించుకుంటారమ్మా? చీ అంటారు కదా. ముఖంలో కూడా ఎక్స్ప్రెషన్ మారుతుంది కదా. ఒక్కసారి అబద్ధాన్ని అసహించుకోండి. చీ అని చీ అన్నారు కదా. ఇక మళ్ళీ ఇక కక్కింది ఏం చేయొద్దు. కక్కింది ఏం చేయొద్దు. అబద్ధానికి మనం ఏమంటే దూరం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేద్దంటే రెండో పాయింట్ చెప్పండి. అబద్ధం. నేను ముగిస్తాను, నన్ను చూడాలి. అబద్ధానికి మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. ఒకటి వ్యర్థమైన వాటిని, రెండోది అబద్ధం. దూరంగా ఉంటే నీ ప్రార్థన చక్కగా పైకి వెళ్తుంది. గింతే సింపుల్. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతామమ్మా మనం? జనరల్గా ఎన్ని ఆడవచ్చు రోజుకి? అసలు నేను అబద్ధమే ఆడాను అన్నట్టు నిలబడండి లేచి. ఉన్నారు ఎవరైనా? ఒక లేపిరి చేతి, ఒక ఇద్దరు, అక్కడ ఒక ఎవరు నిశ్చయా? ఫోన్లు వచ్చినాయి కదా. ఫోన్లు ఏమైనా వచ్చినాక ఎక్కువ అబద్ధాలు ఆడుతావు. ఏడున్నావు అంటే కదా. ఓ పోరగాడు స్కూల్కి వెళ్ళిండట. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినట్ట. వాళ్ళ డాడీతో చెప్పిండంట, డాడీ అసలు క్లాసులో ఎన్ని అబద్ధాలు ఆడు నాకే తెలవట్లేదు డాడీ అన్నాడంట. ఏమన్నాడమ్మా? రోజుకి అసలు ఎన్ని అబద్ధాలు ఆడు నాకే తెలవట్లేదు డాడీ అంటే వాళ్ళ డాడీ ఒక ఐడియా ఇచ్చిండంట. ఏమి ఇచ్చిండమ్మా? మరి ఐడియా ఇస్తాడు డాడీ కదా. ఐడియా ఇచ్చి ఏమి ఇచ్చిందంటే గిన్ని మేకులు ఇచ్చిందంట. అదే మూలలు అంటారు కదా. అవి ఇచ్చిందంట. నువ్వు ఎన్ని ఆడుతూ చూసినా స్కూల్ రాగానే ఇంటి వెనకకి ఏముందంటే చెట్టు ఉంటుంది, పెద్ద వృక్షం. దానికి ఎన్ని అబద్ధాలు ఆడితే అన్ని మేకులు కొట్టామన్నాడంట. ఒక నెలలో మొత్తం పెద్ద వృక్షం మేకులతో నిండిపోయిందంట. ఏమైందమ్మా? ఎన్ని రోజుల్లో? నెలలో ఒక పెద్ద వృక్షం మేకులతో నిండిపోయిందంట. మేకు తగిలితే మనకి ఏమవుతుందమ్మా? సెప్టిక్ అవుతుంది కదా. సెప్టికే చచ్చిపోతాం కదా. ఆ చెట్టు కూడా చచ్చిపోయిందంట. చూసినా అబద్ధాలు ఆడితే ఏమవుతాం? చెప్పండి.
చచ్చిపోతాం దేవుని దృష్టిలో. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్. అలా ఒకటి ఉంటుంది, ఏమని? అబద్ధాలు ఆడవద్దని. ఇది ఆడినామనుకో పరలోకానికి పోం, గుర్తుపెట్టుకోండి. ఏడి పోమమ్మ? మరి పరలోకానికి ఆపేది ఈ అబద్ధమే. మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో? సరే, బైబుల్ మూసే టైం లేదు, ఒకటి చెప్తా విను జాగ్రత్తగా. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అపోస్తల కాలంలో అంటే ఆది అపోస్తల కాలంలో సంఘాలు కట్టబడుతున్నాయి. జనాలు విస్తరించి మందిరానికి వస్తారు, సంఖ్య పెరుగుతుంది, శిష్యుల సంఖ్య ఇట్లా సరిపోట్లే. చాలామంది ఇక అపోస్తలత్వం తీసుకుంటారు, ఇవాళ వాక్యం చెప్తుంటే మారిపోతారు చాలామంది. అప్పుడు ఏం చేశారంటే సంఘాలు ఇట్లా ఎక్కువగా సంఘంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి తోచింది ఇస్తుర్రు. అంటే ఆ మీటింగ్ పెట్టడానికి, సంఘాలు కట్టుకోవడానికి ఇట్లా అనేకులు వచ్చారు ముందుకి. అలా 5వ అధ్యాయంలో అననీయ సఫీరా కూడా వచ్చారు. ఎవరమ్మా అంటే వాళ్ళు ఎవరమ్మా? అమ్మా భార్యాభర్తల దోస్తులా? భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వాళ్ళు కూడా ఏం చేశారంటే మనసు ఇక మేము కూడా దేవునికి ఇచ్చేయాలని చెప్పి ఒక పొలం అమ్మేసారు. ఏమమ్మిరు? ఆ పొలం అమ్మేసి ఆ పైసలు తీసుకొచ్చి ఇక అపోస్తలుకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారు, పొలం అమ్మగానే డబ్బులు మస్తు వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ఏమనుకున్నారంటే ఏం లేదు, జర్ర ఇంత పక్కన పెట్టుకుందాం, మిగతా అంతా పాస్టర్ గారికి ఇద్దామని ఇచ్చేసారంట. ఆ పాస్టర్ గారు కాలం ముందు పెట్టగానే పాస్టర్ అడిగిందంట, మీరు గింతకి అమ్మిర్రు రాని. ఏమన్నాడమ్మా? మీరు గింతకి అమ్మిర్రు అంటే గింతకి అన్నారు వాళ్ళు. ఇంతే అన్నారు. ఏమన్నారమ్మా? అప్పుడు పాస్టర్ అంటాడు, నువ్వు మాట్లాడేది నాతో కాదు బిడ్డ, దేవునితో నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరితో? అంటే దేవునితో అబద్ధం మాట్లాడితే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. మీరు కూడా మాట్లాడదా దేవునితో? దేవునితో అబద్ధం ఆడరా మీరు? ఆడతారా లేరా? అననీయ ప్రాణం పోయిందంట. ఎందుకంటే అక్కడ రాస్తాడు దేవునితోనే అబద్ధాలు ఆడిందంట. ఎవరితమ్మా? మరి దేవునితో ఆడితే ఊరుకుంటాడా? ప్రాణం పోయింది. ఇక తెలవక ఆమె కూడా వచ్చింది వెనకకి. ఆమెను కూడా అడిగి గింతగా గింతే అన్నది. ఆమె తర్వాత ఏమైంది? ఆమె కూడా చనిపోయింది. ఎందుకు చనిపోయారు వాళ్ళు? చూసారా, గింత ప్రమాదం ఉంది అబద్ధంలో. అందుకే ఆ ఊరు ఏం చేసినంటే ఈ రెండింటికి దూరం చేసే ప్రభా అంటే గస్తు ప్రార్థన పైకి వెళ్ళిపోయింది అంతే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన ప్రార్థనలో వ్యర్థమైనది ఉచ్చరించకూడదు. రెండోది అబద్ధాలు దేవుని దగ్గర అస్సలు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఇక పక్కింటి వాళ్ళు కారు కొర్రన్న కారు ఇచ్చే ఇవి కాదు ప్రార్థన. మీకు అర్థమవుతుందమ్మా? ఏం ప్రార్థన చేయాలి మనం? ఏమైనా ప్రార్థన చేయాలి? వివేకముతో, జ్ఞానముతో, ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించండి ప్రభు సన్నిధిలో. ఒక చిన్న ప్రార్థన. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంగమ హాగూరు లాంటి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన చేయాలంటే మనకు బలం సరిపోదు. మన బలహీనులమని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాస్తున్నాడు. మనకు బలం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునికి సన్నిధికి చేరుకోగలుగుతాం. మన ప్రార్థన పైకి చేరుకోగలుగుతుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. 2 చేతులు పైకెత్తి విత్తబడిన వాక్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు కూర్చోండి. ఈ సమయంలో మనం క్విజ్ కార్యక్రమాలకు వెళ్ళబోతున్నాం.